నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో రాణిస్తుంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులో వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విద్యకొప్పినిడు ధీరజ్ మొగలినేని నిర్మించారు. ఇదిలా ఉంటే రష్మిక సినిమా రిలీజ్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఆమెకు విషెస్ తెలిపాడు. నాకు తెలుసు వాళ్లు ఏదో శక్తివంతమైనది తీశారని, ఏదో ముఖ్యమైనది, జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండే విషయం అని కూడా తెలుస్తుంది. అందరూ నటీనటుల ప్రదర్శనలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని, రష్మిక, దీక్షిత్, అను ఇమ్మాన్యుయేల్లతో రాహుల్ ఎంతో అద్భుతమైన కథను సృష్టించాడని నాకు తెలుసు. అది చాలా ప్రభావితం చేయబోతోందని కూడా తెలుసు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అదంతా మనం చూస్తాం. మూవీ టీంకు నా శుభాకాంక్షలు అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇక విజయ్ పోస్ట్కు రష్మిక రియాక్ట్ అయ్యింది. అవును, ఇది శక్తివంతమైనది. ఇది ముఖ్యమైన విషయం కూడా. దీనిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. విజయ్, చాలా బాగా చెప్పావ్, ధన్యవాదాలు. ఈ సినిమా చాలా కాలంపాటు నెమ్మదిగా అందరి గుండెల్లో మండుతూ ఉంటుంది. విజయ్, నువ్వు ప్రారంభం నుండి పరోక్షంగా ఈ చిత్రంలో భాగమయ్యావు. ఈ సినిమా తరువాత నువ్వు నన్ను చూసి గర్వపడతావని నేను ఆశిస్తున్నాను అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్ రష్మికకు ఇటీవలే ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలుస్తుంది. వీరి ఎంగేజ్మెంట్ను చాలా సీక్రెట్గా ఉంచారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది.